ఎలా చిన్నోడా రెక్కలు ముక్కలు చేసుకుని ఇటుకలు బట్టీలో పని చేస్తున్నావే ఏం వస్తుందో బూడిద పట్నంలో దొంగసారా రవాణా చేస్తే రోజుకు 100 రూపాయలంట్రా. వద్దులేరా, నీతి నిజాయితీగా సంపాదించిన గంజినీళ్ళు చాలరా కడుపు నింపుకోవడానికి. అన్యాయంగా సంపాదించిన లక్షణ వల్ల అజీత్ చేస్తుంది. అలాంటి డబ్బు మనకు వద్దులే. దొంగ డబ్బు మంచి డబ్బు నీతి న్యాయం అంటూ మడిగట్టు కూర్చుంటే ఈ రోజులో బతుకు ఎలా గడుస్తుందిరా? ఎలా సంపాదించాను అన్నది కాదు ప్రశ్న, ఎంత కూడబెట్టాను అన్నదే కావాలి. ఏదో కూలి బతుకులతో మా కవిత బతుకు బాగు చేయలేం కదరా. అందుకని ఎలాగైనా సరే సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. అలా సంపాదించిన డబ్బులతో మా మావ ఇల్లు మళ్ళీ కొంటాను, కవితను పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో దర్జాగా బతుకుతాను. చూసుకోండి. కవిత కవిత, ఈ సెంటు పౌడరు సోపు కలజోడు అన్ని నీకోసం తెచ్చాను, తీసుకో. ఇప్పుడు ఎందుకు బావా ఇవన్నీ? డబ్బుంది తెచ్చాను, తీసుకో. ఇక్కడ పెడుతున్నాను, తర్వాత తీసుకో. ఒరే పెద్దోడా, బేడకి పావులాకి ఆకాశం వెంక మబ్బులు వెంక చూసేవాడివి ఇప్పుడు వందలు ఖర్చు పెడతావు. ఎక్కడి నుంచి వస్తుందిరా? దొంగతనంగా చేస్తున్నావు ముదలచ్చపాడా. ఏ ముసల్దానా, రేపు నువ్వు దస్తని తల కొరకు పెట్టాల్సిన నేనేనే. నాతో కాస్త మర్యాదగా మాట్లాడు. డబ్బు తెస్తే లటుకులు లాక్కుని చట్టుకుని పెట్టులో దాచేయాలి గాని ఈ లెక్కలు డొక్కలు అడగకూడదే. పెద్దడా, అమ్మమ్మ అడిగిందంటూ తప్పే ఉందిరా. ఇటుక బట్టీలో 3 పని నేను ఒక్కనే చేస్తున్నా, వారానికి 80 రూపాయలు కూడా రావటం లేదు. ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా? అవన్నీ అడక్కు, బ్రెయిన్ రా బ్రెయిన్. బ్రెయిన్ కాదురా, బూడిద. అసలు ఇంత డబ్బు ఎక్కడదరా నీకు? నేనేం తలలు నరికి బ్యాంకులు దోచి తేవటం లేదు లేవే. ఆ తేలుకొండిగాడు పనిస్తానాడు, చెట్లు నరికే పని. టేకు చెట్టు నరికితే 50 రూపాయలు, గంధపు చెట్టు నరికితే 150 రూపాయలు అని. 2 చెట్లే కదా, డబ్బు ఎక్కువ వస్తుందని గంధపు చెట్లు నరకడానికి ఒప్పుకున్నాను. అదేమిటో తమాషా, గంధపు చెట్టు నరికేటప్పుడు వాసన రాదు, అరగ తీసినప్పుడు వాసన వస్తుంది, అచ్చం కోళ్ళలాగా. కోసినప్పుడు వాసన రాదు, కూర వండేటప్పుడు. రాయ్, ఈ దొంగ బుద్ధి ఏంట్రా నీకు? కవితకి ఏ కష్టం రాకుండా కాపాడతామని ఆనాడు మనిద్దరం ప్రమాణం చేశాం. రే చిన్నోడా, పంచదార అని కాగితం మీద రాసి దాన్ని నాకితే నోరు తిప్పే కదరా. నోరు తీయబడాలంటే డబ్బు ఇచ్చి పంచదార కొనాలి. డబ్బు కావాలరా, పెద్దానికి డబ్బు కావాలి. అయితే మాత్రం డబ్బు సంపాదించడానికి నీకు ఈ మార్గం దొరికిందా? రేపు నిన్ను పోలీసులు పట్టుకుని జైల్లో తోస్తే పెద్దవాడు నీ బుద్ధి ఇలా పెడదావ పట్టిందేట్రా? పెద్ద నీతులు చెప్తున్నాడు వీడు. బతకడం బతికేవాడిని బతకనివాడు. పోలీసు వాళ్ళు అంటాడేంటమ్మా? గంధపు చెట్లు నరకటం చట్టరీత్యా నేరం నాయనమ్మా. నేరం. చట్టాలు గిట్టాలు చూస్తుంటే నీ మెళ్ళకి బంగారు గొలుసు ఎలా కొనగలను? నా మెడకు గొలుసు రావడం కోసం నీ చేతులకి బేడీలు పడేటట్టయితే నాకు ఆ గొలుసులు నగలు వద్దు బావా. ఇక నుంచి నా కోసం ఇలాంటి పనులు చేస్తే నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఒరే పెద్దోడా, స్వతంత్రం కోసం పోట్లాడి జైలుకి వెళ్ళాడని మీ నాన్నని గుమ్మంలో కాలు పెట్టనీలేదురా మీ తాతయ్య. అట్టాటి వంశం రామంది. ఈ ఆవరణలోకి పోలీసోడు కాలు పెట్టాడంటే నేను ప్రాణాలతో ఉండను, అంతే. ఏమిటో పెద్ద గంధపు చెట్లు నరికినంత మాత్రానికే గాంధీ గారిని చంపినంత నేరంగా మాట్లాడుతున్నారు. ఏం పోలీసులు పట్టుకుంటే ప్రాణం పోతుందా? 4 రోజులు అత్తారింటి కూర్చోబెడతారు. పిచ్చి మనుషులు, ఏం తెలియదు పాపం. ఎలా బతుకుతారో ఏమిటో. ఎవడైనా సరే నా మీద రంగు జల్లాడంటే వాడు ఫినిష్. మర్యాదగా నేను పారిపోతున్న టైప్ లో మీరు పారిపోండి, లేకపోతే అంతే. సంపదనైనా పారిపోండి. పారిపోండి, సంపద అంటే పారిపోండి. నా మీద రంగు పోతారా? మర్యాద చెప్తాను, నా తెల్ల బట్టలు నా మీద మాత్రం రంగు పోయికో.
ఇవాళే మొట్టమొదటిసారి నేను రంగు చీరలో చూశాను. నీ తెల్ల చీరని రంగు చీరగా మార్చాలని ఆ దేవుడు నా నుదుటి మీద రాస్తే తప్పుతుందా? ఏం రంగయ్య పెట్టుకో కొబ్బరికాయ కొడుతున్నావేంటి? కట్టుకున్న వాడితో ఒక రోజైనా కాపురం చేయకుండానే నా మహాలక్ష్మి పసుపు కుంకాలకు దూరం అయింది. దాన్ని నుదుటిన బొట్టు నిలిచే రోజు వస్తే మెట్టుకో కొబ్బరికాయ కొడతానని మొక్కున్నాను. ఇప్పుడు నీ మొక్కు తీరిందా? తీరినట్టేనయ్యా. బనీన్లు నేసే కంపెనీలో పనిచేసిన మనిషి కదా, నూనె నాణ్యత కనిపెట్టాడు. నా చెల్లికి వరం ఇచ్చాడు. సరిపోయింది. నువ్వు నేను ఒకలాగే మొక్కున్నా రంగయ్య. రంగయ్య అన్నా కాదు, రంగయ్య బావా అని పిలు. చచ్చా, అన్నంటేనే బాగుంటుంది. మా మావ కూతురు కవిత నన్ను పెళ్లి చేసుకుంటే మెట్టుకో కొబ్బరికాయ కొడతానని ఆ దేవుడికి మొక్కోటాన్ని పెడుతున్నాను. మిగతా కొబ్బరికాయలు నువ్వు కొట్టి పెద్దోడా. నేను కొట్టావేంటి? మరి నీ మొక్కు? నా మొక్కుగానే మిగిలిపోయింది. నీ మొక్కైనా తీరుతుందేమో రా. ఓ, నీ మొక్కు తీరిపోయిందా? ఆ. రే ఇలా కవితను పెళ్లి చేసుకోవాలి దేవుడా. కవిత నన్ను పెళ్లి చేసుకుంటే నీకు వెండి ఇడ్లీ పాత్ర చేయిస్తాను. రోజు నువ్వు ఇడ్లీలు ఆ వెండి పాత్రలోనే వండుకు తినవచ్చు. నాకు బొట్టు పెట్టు బావా. నేనా? నీకా? తప్పు, వద్దు. కట్టుకోబోతున్న దాని నుదుట బొట్టు పెట్టడం తప్పు కాదు, ఒప్పు. మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఇది మీ ఆకలి తీరడం కోసం పెట్టిన అన్నం కాదు. అలసిపోయిన మీ మనసుకి ఊరట కలిగించడానికి. ఎవరి కళ్ళల్లోనూ నీళ్లు నిలవకూడదని మీరు కోరుకుంటారు, కానీ మీ కళ్ళే నీళ్ల మడుగులైతే ఎవరు తుడుస్తారండి? రోజూ నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, మీరెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని. ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. నాకు పొద్దుట ఇలాగ ఇచ్చేస్తున్నావేటి కోటింగ్? కోటింగ్ కాదురా, నీ ప్రాణం ఎత్తిస్తాను. అసలు నీ మూలంగానే మా చిన్నోడు జైలుకెళ్ళాడు. కక్కరా, విషం కక్కో. ఇష్టమేం కర్మ, నేను చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కూడా కక్కేస్తాను. అబ్బా, 7 దెబ్బలు మాత్రమే కొట్టి నా 7 తరాల తాత ముత్తాతల్ని కళ్ళ ముందు సినిమా బొమ్మల్లాగా చూపించేశావు. చిన్నప్పుడు ఇనుంగాని మింగేసావేట్రా పెద్దోడా? కాదురా, శేషం మింగ. ఇక్కడ పెద్దోడెవరు? పెద్దోడెవరయ్యా? నేనేనండి. ఖైదీ నిన్ను చూడ్డంట. తేలుకొండ ఎవరు? తేలుకొండ ఎవరయ్యా? నేనేనండి. కుట్టకున్నారా? ఇగోటి పాముల నరసమ్మ కజిన్ కొడుకుని, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుకోరాదా? ఓ పోవయ్యా, తేలుకొండట తేలుకొండే. ఒరే కొండే, లోపలికెళ్ళి మొత్తం జరిగినట్టుగా వివరంగా చెప్పకపోయావో నీ పేగులు తీసి సవరం చేసేసి ఇటు నుంచి ఇటే జైలుకి వెళ్ళిపోతా. ఎందుకు అలాగా? నిజం చెప్పేస్తాను కదా. దండం పెట్టబాక. నేను లేనని తోక జాడించావో
ఏం చేస్తాను? నా పేగులు తీసి సవరం చేసి ఇటు నుంచి ఇటే జైల్లో కూర్చుంటాం. బాగా అర్థం చేసుకున్నావు, వెళ్ళు. అతి చిన్నోడా జరిగింది. ఇదంతా నేను పెట్టిన పిత్తలాటకం. ఒక్కసారి పెద్దాన్ని పంపించు, ఆడి కాళ్ళమే పడి క్షమాపణలు చెప్పుకోవాలి. అలాగే. కొండి జరిగినట్టు చెప్పావా? రాయ్, నేను నమ్మచ్చా? అమ్మమ్మమ్మ, మా కులదేవత వానపాం మీద ఒట్టు. బుద్ధొచ్చేసింది కదా, ఇంకా పిత్తలాటకం పెట్టేస్తానా? జరిగినట్టుగా చెప్పేశాను. ఒరేయ్ పాపం ఆ చిన్నోడు నిన్నో పాలు చూడాలంటున్నాడు. ఎందుకంటే ఆ చూడండి ఆగిపోవడానికి, చూస్తానంటే పని ఎత్తుకెళ్తానికి పనేనా? ఏ ఒక్కర్లేదు, పదా. ఆడు అదే చిన్నోడు నేనేం తప్పు చేయలేదని తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు గానీ ఓ పాలు చూసొచ్చి కూడదా? ముందు వద్దన్నాడుగా, అని చూసానండి. తేలు కులాసాగానే ఉన్నాడు కదా, వేళకి తింటున్నాడా? తిండి కాగలేడయ్యా, మా చెడ్డ ఆకలి బిడ్డకి. బాగానే ఉన్నాడు కదా? బానే ఉన్నాడు గానీ నువ్వెలాగో ఫీలింగ్ అయిపోతున్నావు. ఓ పాలు చూసొచ్చిరా. చూసిరా ఆ మొహం చూడు. అసలు దీనికంతా కారణం నువ్వే. నిన్ను కవిత, బాగున్నావా? వాడు పెద్దాడు ఎలా ఉన్నాడు? తెలీదు. ఆ పశువు గురించి నాతో మాట్లాడుకో. వాడు పశువు కాదు కవిత, ఒక శిశువు, పసిపిల్లాడు లాంటివాడు. నువ్వు నేను వాడిని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిజం, మురళి తేలుకుండగాడు కలిసి పన్నాగం పన్ని నన్ను జైలుకి పంపించారు. పెద్దాడు ఏ పాపం ఎరగడు. మా అమ్మ నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు కవిత. వాడే, మా పెద్దాడే నాకు అమ్మలాగా అన్నం తినిపించాడు, నాన్నలాగా నా చేత అక్షరాలు దిద్దించాడు. మా పెద్దాడికి నేనంటే పంచ ప్రాణాలు. అటువంటి మంచి మనిషిని అపార్థం చేసుకున్న చవటం నేను. నన్ను క్షమించమని వాడిని ఎలా అడగాలో నాకు అర్థం కావటం లేదు. అమాంతంగా వాడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని వేడుకోవాలంది కవిత. మేడం, టైం అయిపోయిందండి. వెళ్తాను. జాతి రత్నాన్ని గాజు ముక్కనుకున్నాను. నువ్వేమిటో నీ మనసేమిటో తెలుసుకోకుండా నన్ను క్షమించు బావా. కన్న వాళ్లను ఉన్న ఇంటిని పోగొట్టుకుని వీధిని పడి నాకు చల్లటి నీడనిచ్చావు. ఇవాళ నీ ఇంటికి నేనొచ్చి నిన్ను వీధికి ఏడ్చాను. ఘోరమైన నేరం చేశాను. నన్ను క్షమించు బావా. ఏమిటా మాటలు? నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదమ్మా, దుర్మార్గుణ్ణి. తమ్ముడిని జైలుకి పంపించిన దౌర్భాగ్యుణ్ణి. జరిగిందంతా మర్చిపో బావా, ఇంటికెళ్దాం పదా. వద్దమ్మా, వచ్చే సోమవారం చిన్నోడు జైలు నుంచి విడుదల వస్తున్నాడు. ఆ రోజే నీకు వాడికి పెళ్లి ఏర్పాటు చేశాను. అప్పుడే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను.